చేయించుకున్నాం. ఇప్పుడు పడుకోబెట్టు పేరు విజయలక్ష్మి అండి. నేను కానాపురం అమ్మాయిని వచ్చేసి నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము. హద్ది ఇంట్లో కిరాయికి ఉంటున్నాము. నా భర్త వచ్చేసి మేస్త్రి పని చేస్తాడండి. మాకు ఒక పాప 6 సంవత్సరాలకి నాకు ఒక పాప జన్మించిందండి. ఈ పాపకి వచ్చేసి 3 లక్షలు ఖర్చు అయిపోయినాయి. మాకు హాస్పిటల్లో వాటర్ వచ్చినాయి అని చెప్పేసి సిజరింగ్ చేసిందండి. ఉస్మానియాలో సిజరింగ్ అయింది. సో నిర్మల్లో నెల, ఆదిలాబాద్లో నెల, ఉస్మానియాలో 2 months ఉన్నామండి. 3000కి ఒకటి రక్తం బాటిల్, 11,000కి ఒకటి రక్త కణాల బాటలు తెప్పించిందండి. మాకు అలా అని చెప్పేసి పెట్టగా కూడా ఈ అమ్మాయికి ఏం కనిపించడం లేదు అని చెప్పేసి మాకు సిజరింగ్ చేయడం జరిగిందండి. రక్త కణాలు రక్తం ఎక్కడం లేదు అని చెప్పి లాస్ట్ ఫైనల్ కు మా 3 lakhs అయిపోయిన తర్వాత వాటర్ వచ్చినాయి అని చెప్పి సిజరింగ్ చేసిందండి. సిజరింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి పైప్ ఇచ్చిందండి పాపకి. ఆ పైప్ కాస్త పేల్ అయిపోయింది. వాటర్ అనేది వెళ్ళిపోవడం లేదు. పాప చాలా యాక్టివేట్ గా ఉంది. ఆడుకుంటది, పాలు అవుతుంది, అటు ఇటు. సో తింపడం, కదలడం కూడా, మాటలు వినడం, శబ్దం గుర్తుపట్టడం జరుగుతుంది. కాబట్టి పాపకు తల అనేది పెద్దగా అవుతుందండి. ఈ వాటర్ అనేది మేము తీయించుకోవాలని వెళ్తే మళ్ళీ సిజరింగ్ చేయాలి, 3 lakhs అయితే అని అంటున్నారండి. దయచేసి ఎవరైనా కానీ నన్ను ఆదుకోండి. నాకు ఒక్క పాప అండి. మీరేమైనా హెల్ప్ చేసినట్టయితే, ఎవరైనా ఆదుకున్నట్టయితే నేను మళ్ళీ కూడా పాపకు నీరు తీయించుకొని సిజరింగ్ చేయించుకొని ఎత్తుకొని అందరిలాగా అమ్మని పిలిపించుకోవాలని నా యొక్క కోరిక అండి. మాకు మళ్ళీ సంతానం ఉన్నా లేకపోయినా ఈ పాపను మా ఊపిరి ఉన్నంత వరకు కాపాడుకుంటామండి. మా పాప అంటే మాకు చాలా ఇష్టం అండి. చాలా రోజుల తర్వాత సంతానం అయింది. పాప చాలా బాగుందండి. ఎవరైనా సాయం చేయండి దయచేసి. నేను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తానండి. వాటర్ వచ్చి తల బాగా టైట్ అయిపోతుందండి. తెల్లందాకా ఏడుస్తుందండి. ఈయన పనికి వెళ్ళే సిచ్యువేషన్ లో లేడు. మేము ఇద్దరం ఉండి కానీ పాపను చూసుకుంటే కుదరదండి. బాగా భయం వేస్తుంది. అయితే పనికి వెళ్ళినా నేను ఒక్కదాన్ని చూసుకోవడానికి కష్టంగా ఉంటుందండి. అందుకోసమని తను కూడా ఉంటుండు. సో పాల డబ్బు వచ్చేసి 500 రూపీస్ అండి. మాకు 3 రోజులకు ఒక పాల డబ్బు వస్తుందండి. ఖచ్చితంగా తేవలసిందే. మీకు తెలిసే ఉంటది పాపల పరిస్థితి ఎలా ఉంటుందో. డే నైట్ అంటే 3 days వస్తుందండి. ఇలా వచ్చేసి ఇప్పుడు మాకు 4 months లో 70,000 రూపీస్ కూడా నేను బాకీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ ఉన్న రూమ్ కూడా చిన్న అద్దె ఇంట్లో మా పరిస్థితులు బట్టి మేము ఉండడం జరుగుతుంది. నా పాప కోసం ఎవరైనా సాయం చెయ్యండి. మీకు రుణపడి ఉంటాను. మీ రుణంలో నేను ఉంటాను. నా పాపని ఎత్తుకొని తిరగాలని అందరిలాగా నాదొక కోరిక. ఒక తల మాత్రమే ప్రాబ్లం ఉందండి. తల నేను సెట్ చేయించుకుంటే నా పాప నాతో ఉండగలదు, రాగలదు అండి. మాకు ఆడపిల్ల అండి. ఆడపిల్ల పుట్టినా మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఎంతో గర్వంగా ఉన్నాం. మా యొక్క ఇంటి లక్ష్మి అని అనుకున్నాగా మేము అనుకున్నాం. కానీ కాస్త ఆపత్తులు వచ్చినాయండి. మమ్మల్ని ఇళ్ళ నుంచి వడ్డెక్కించాలని, గవర్నమెంట్ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నానండి. నా బిడ్డని బాగా చేసుకోవడానికి కాస్త నాకు సాయం కావాలని నేను అడుగుతున్నానండి.